పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కొట్టుపరుపు పంచాయతీలో 52 లక్షలతో 15 సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి గుమ్మిడి సంధ్యరాణి శంకుస్థాపన చేశారు. గిరిజన గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అనంతరం ఎర్రగడ వలసలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కొట్టుపరుపు పంచాయతీలో 5 హ్యామ్లెట్స్ కూడా మనకి కొత్త వలస, బూర్జు వలస, ఎర్రగడ వలస, అలాగే బోడందర వలస, చింతల వలస మొత్తం ఉన్న 5 మనసులో గాని ఎవరికి ఎంత సత్తు ఉంది అన్నది ఆ మనిషి వచ్చి మాట్లాడితేనే మనకు అర్థం అవుతుంది. ఏదైనా అందుకనే అంటారు, ఏ మనిషి అయినా మాట వల్లే మంచితనం వస్తుంది, మాట వల్లే మన బాధ అవతల. అప్పుడు డబ్బులు రాక వాళ్ళు చేయలేదు. డబ్బులు కూడా ఎలా తెలుసా, వాళ్ళు తెచ్చుకునే చేతను కూడా వాళ్ళకి లేదు. అప్పుడు సర్పంచులు ఉంటే కూడా వాటి సంతకాలు పెట్టే దాఖలాలు లేవు. మన గవర్నమెంట్ వచ్చినందుకు కూడా సర్పంచ్ కి ముందుకు రమ్మంటే రాలేదు, వదిలేసాం. మరి ఎందుకని మొన్న సర్పంచులు కొట్టుపరువుకి 4 రోడ్లు, కొత్త వలసకి 3 రోడ్లు, బూర్జు వలసకి 3 రోడ్లు, ఎర్రగడ వలసకి 1 రోడ్డు, అలాగే బోడందర వలసకి 2 రోడ్లు, చింతల వలసకి 1, మొత్తం 14 రోడ్లు 48 లక్షలతో శాంక్షన్ చేశాము. ఇంకా ఈ రోడ్లు, కాలువలు గాని, రోడ్లు గాని, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక గుడి ఇచ్చాం.